Good morning, guys. Welcome to your session number 17, subject Hindi, class 9. So, today's topic is Amarvani. Amarvani అంటే కొన్ని మంచి పద్యాలు తెలుగులో ఎలా ఉంటుందో తెలుగులో కొన్ని పద్యాలు ఉంటాయి చూడండి. సేమ్ అలానే హిందీలో కొన్ని పద్యాలు అనేది ఒక లైఫ్కి మనకు ఒక ఏమంటారు ఒక మంచి మాటని చెప్పడానికి రాసిన పోయమ్స్ అన్నమాట. సో అమర్వాణి దీనికి ఇక్కడ టూ ఆథర్స్ రాసిన పోయమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కబీర్ దాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వృందావన్ దాస్. సో ఇంతకు ముందు చిన్న క్లాసెస్ అంటే 8th or 7th మీరు ఎక్కడో ఈ నేమ్స్ వినే ఉంటారు. సో ఫస్ట్ వీళ్ళ నుంచి తెలుసుకుందాం. कबीर दास ज्ञान मार्ग शाखा के प्रतिनिधि कवि हैं. माना जाता है कि इनका जन्म 1398 में हुआ. 1398 में हुआ. तो ఇక్కడ ఏంటి హిందీలో ఉన్న నీతి పద్యాలు అంటే కొన్ని ఇన్స్పైర్ చేసే కొన్ని పోయమ్స్ లో కబీర్ దాస్ ఉన్న ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అన్నమాట. కబీర్ కి వాణి का संग्रह बीजक అంటే ఏంటిది बीजक సంగ్రహం అంటే ఏంటిది ఆయన రాసిన కొన్ని పోయమ్స్ बल्क ऑफ पोएम्स ని बीजक అని పిలుస్తారు. इनके 3 भाग है साखी सबद और रामायणी. तो इవి 3 पार्ट्स లో ఉన్నాయి. साखी नेक्स्ट शबद नेक्स्ट रामायणी. సో ఇవి 3 అన్నమాట. इनकी भाषा సదుక్కడి है. సో ద నేషనల్ లాంగ్వేజ్ సదుక్కడి అంటే ఏంటిది ఇది సెపరేట్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. इनकी रचनाएं मानवता को बल देती है. इनका निधन 1528 में हुआ. సో 1528 లో తను చనిపోయాడు. సో వాళ్ళ చూడండి కబీర్ దాస్ హిందీలో ఉన్న ఇన్స్పిరేషన్ పోయమ్స్ అంటే కొన్ని నీతి పద్యాలలో తను ఆథర్స్ తో కబీర్ దాస్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సో ఆయన 1398 లో జన్మించాడు. తను రాసిన నంబర్ ఆఫ్ పోయమ్స్ కలెక్షన్స్ ని బీజక్ అని పిలుస్తారు. సో బీజక్ మరి 3 టైప్స్ లో డివైడ్ అవుతుంది. ఫస్ట్ షాకి సబద్ అండ్ రమేలి 3 కైండ్స్ లో. సో ఆయన లాంగ్వేజ్ ఏంటిది సద్దుకడి ఒక లాంగ్వేజ్. ఆయన 1528 లో చనిపోయాడు. సేమ్ ఇలానే वृंदावन दास చూడండి. इनका जन्म 1643 में 1643 में हुआ. इनकी प्रमुख रचनाएं वृद्ध सत्सई समाज शिखर छंद भाव पंचाशिका पवन पचीसी हितोपदेशी संधि वचानिका सत्य स्वरूप. సో తను రాసిన కొన్ని ఇంపార్టెంట్ కొన్ని పోయమ్స్ కొన్ని పద్యాలు ఇవన్నీ అన్నమాట. इनकी रचना में नीति वचनों का सुगंध है. సో తన ఏంటి చెప్పినట్టు ప్రతి కబీర్ దాస్, తులసిదాస్, నెక్స్ట్ వృందావన్ దాస్, నెక్స్ట్ రహి తను రాసిన వీళ్ళందరూ రాసిన ప్రతి పోయంలో ఒక ఇన్స్పిరేషన్ ఒక మంచితనం ఉంటుంది అన్నమాట. ఒక మంచిని తెలియజేసే ఒక గుణం ఉంటుంది. ఇంకా నిధన్ 1723 में 1723 లో తను చనిపోయాడు. సో ఇది వీళ్ళ ఆథర్స్ గురించి. సో లెట్స్ చెక్ విత్ ద పోయం. ఫస్ట్ కబీర్ దాస్ రాసిన పోయం చూద్దాం. दुख में सुमिरन सब करे सुख में करे ना कोई जो सुख में सुमिरन करे दुख काहे को कोई. సో ఇక్కడ ఏమంటున్నారంటే దుఃఖ మే సుమిరన్. దుఃఖ అంటే మీకు తెలుసు కదా వర్డ్. దుఃఖ అంటే ఏంటిది బాధ. సుమిరన్ అంటే ఏంటిది గుర్తించుకోవడం. సుమిరన్ అంటే ఇంగ్లీష్లో రిమెంబర్ అని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే సుఖ మే సుమిరన్ సబ్ కరే దుఃఖ మే సుమిరన్ సబ్ కరే సుఖ మే కరే అంటే ఏంటంటే మనం బాధలు ఉన్నప్పుడు అందరినీ గుర్తు చేసుకుంటాం. వాటి ఫస్ట్ మోస్ట్లీ ఇది దేవుడి గురించి అనమాట. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఏ మనిషి అయినా తను బాధలు ఉన్నప్పుడే దేవుడి గురించి ఆలోచిస్తాడు. దేవుడు నాకు ఇలా ఉంది బాధలు చెప్పుకుంటాడు అంతే తప్ప తను అనుకున్నది అయిన తర్వాత దేవుడు అనే వర్డ్ ని మర్చిపోతారు. సో తను ఇక్కడ అదే అంటున్నారు కబీర్ దాస్. दुख में सुमिरन सब करे
సుఖ మే కరే నా కోయి జో సుఖ మే సుమిరన్ కరే దుఃఖ కాహే కో హోయ్. అయితే ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు బాధలు ఉన్నప్పుడు దేవుడిని ఎట్లయితే గుర్తు చేసుకుంటారో అదే వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటారు. వీళ్ళకి సుఖంగా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా దేవుడిని తలుచుకుంటే దేవుడా మీ వల్ల ఇలా నేను హ్యాపీగా ఉన్నాను అనుకుని ఉంటే మీకు ఆ బాధలు అనేవి ఎందుకు వస్తాయని చెప్పి చెప్తున్నారు. అంటే అలాంటి ఒక దేవుడి గురించి చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే మనకి మీనింగ్ ఏంటంటే మనకి లైఫ్లో ఏ మూమెంట్ ఉన్నా అంటే హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఎలాంటి కష్టమైనా ఎలాంటి దాంట్లో మనం సక్సెస్ అయినా ప్రతి అప్పుడు మనం ఒకసారి దేవుడే ఇదంతా నీ వల్ల అని చెప్పి సో అలా చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ధీరే ధీరే రేమనా ధీరే సబ్ కుచ్ హోయే మాలి సించే సో ఘర ఋతు ఆయ్ ఫల్ హోయే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ పోయంలో మీరు పడే కష్టం చెప్తున్నాడు. అంటే ధీరే ధీరే రేమనా అంటే ఏదైనా పని చేసేటప్పుడు మీరు స్లోగా అది ఇప్పుడు ఇమీడియట్గా ఏదైనా వర్క్ చేస్తే ఇమీడియట్గా రిజల్ట్ రాదు అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాను నాకు ఇమీడియట్గా దాని రిజల్ట్ రాదు, దానికి చాలా టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బోర్డ్ ఎగ్జామ్ రాసుకుంటే మీరు ఇవాళ రాసుకుంటే ఆఫ్టర్ 2 to 3 months దాని రిజల్ట్స్ మీకు వస్తాయి. అంటే ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్గా ఏ దానికి మీకు యాక్షన్కి రియాక్షన్ రాదు. సో తను అదే అంటున్నాడు ధీరే ధీరే రేమనా ధీరే సబ్ కుచ్ అంటే స్లోగా అన్ని చేస్తే అన్ని స్లోగానే అవుతాయి. మాలి సిచే 100 ఘడ ఋతు ఆయ్ ఫల్. సో ఇక్కడ దీన్ని ఎలా కంపేర్ చేశారంటే ఒక ఫార్మర్ ఆర్ ఒక గార్డెనర్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఒక ఫార్మర్ ఏం చేస్తాడు ఏదైనా పంట పొలంలో వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వేస్తాడు. తను రైస్ పండించడానికి తను ఆ సీడ్స్ వేసిన అప్పుడు అప్పుడు నెక్స్ట్ డే రాదు, నెక్స్ట్ డే మనకి ఆ రైస్ రాదు. దానికోసం తను ఆ సీజన్ రావాలి అంటే ఏ సీజన్లో అది మంచి పడుతుందో సీజన్ కోసం వెయిట్ చేస్తాడు. అప్పుడు తను చేసిన తర్వాత ఆఫ్టర్ 12 months తనకి రైస్ వస్తుంది. సో తను అదే ఇక్కడ కవిడు అదే అంటున్నాడు ఏదైనా పని చేసినప్పుడు స్లోగా దాని రిజల్ట్ వస్తుంది. ఏదైనా సరే మీరు ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్ రిజల్ట్ చేసుకుంటే అది రాంగ్, అది రాదు, తప్పు అవుతుంది. దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇవాళ మ్యాంగో ట్రీ కోసం నేను ఒక మ్యాంగో సీడ్ని నేను గ్రౌండ్లో లిఫ్ట్ చేస్తాను. సో చేసిన ఆఫ్టర్ 10 years నాకు ఆ మ్యాంగో ట్రీ గ్రో అయ్యి అక్కడ నుంచి మ్యాంగోది ఫ్రూట్స్ వస్తుంది. సో అలా అంటున్నాడు ఏదైనా సరే చేసినప్పుడు దాని రిజల్ట్ స్లోగా మీకు మీ లైఫ్లో ఎఫెక్ట్గా చూపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ साई इतना दीजिए जामे कुटुंब समाए मैं भी भूखा ना रहूं और साधु ना भूखा जाए. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే థర్డ్ దాంట్లో సాయి అంటే మళ్ళీ ఇక్కడ దేవుడిని అడుగుతాడు ఏమని ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి దాని ఏమంటారు తృప్తి అనేది ఉంటుంది. తృప్తి అంటే ఏంటిది నాకు ఏదైనా సరే నాకు అక్కడికి సరిపోతుంది, నాకు ఇంకా కావాలి అని చెప్పి మనం కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు డబ్బులు అంటే మనకి డబ్బులు వరకు మనం ఇంకా దాన్ని సంపాదించాలని చెప్పేసి మనకి కోరికలు ఎక్కువ ఉంటాయి. సో తను అదే అంటున్నాడు ఇక్కడ. దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడు సాయి ఇతర దీచియే జామి కుటుంబ సమాయం అంటే ఏంటి దేవుడు నాకు నేను నా ఫ్యామిలీ నాకు తెలిసే వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు నాకు అంత హెల్ప్ చేయి. మేబీ బుక్ అన్నాము సాధిన బుక్ అంటే ఇక్కడ దేని చేస్తున్నాడు అంటే తినేదాని గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడా నేను ఎంత తినగలుగుతానో నాకు అంతే ఇవ్వు, నాకు తెలిసిన వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంత తినగలుగుతారో అంతే ఇవ్వు. అట్లా ఇస్తే ఏమవుతుంది నేను తింటా నాతో పాటు అది వేరే వాళ్ళు కూడా ఫర్ సపోజ్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీరు రైస్ తీసుకుంటే లేదంటే ఏదైనా ప్లేట్లో తీసుకుంటే అది ఎక్కువైపోతే మీరు పడేస్తారు. సో ఇక్కడ తను అదే అంటున్నాడు ఏదైనా సరే మనం లిమిటెడ్గా తీసుకుంటే అది మనకి సరిపోవాలి, అట్ ద సేమ్ టైం వేస్ట్ కాకుండా వేరే వాళ్ళకి కూడా సరిపోవాలి. ఇప్పుడు చూడండి ఎంతో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు చూడండి చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంటుంది. సో అలా వేస్ట్ అయినప్పుడు మీరు చూడండి ఆ వేస్ట్ మనం పడేస్తాం. అది ఒకవేళ మనం వేస్ట్ కాకుండా మనకి ఎంత కావాలో అంత లిమిటెడ్గా తింటే మిగిలిన ఫుడ్ని వేరే వాళ్ళు ఎవరైతే ఆకలి ఉంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా అని తను ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్
ఫస్ట్ 3 ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి తెలుగు అక్కడ తెలుగు వర్షన్ ఉంటుంది మన వర్క్ బుక్ లో తెలుగు వర్షన్ ఒకసారి చదవండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. उत्तम जन के संग में सहजे की सुभाषी जैसे नृप लावा इतर लेट सभा जनवासी. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఉత్తమ సంఘం అంటే ఏంటంటే ఒక మంచి వాళ్ళు మంచితనం నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది మన పేరెంట్స్ అని చాలా మంది మనకి ఏమని చెప్తారు, మీరు మంచి వాళ్ళు తిరుగుతూ మంచిగా ఉంటారు, చెడ్డ వాళ్ళు తిరుగుతూ చెడిపోతారు అని చెప్పి. సో అదే కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్తమ్ జనకే సంఘ సహజకి సుఖాసి అంటే ఏంటిది, ఒకవేళ మీరు మంచి వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ చేస్తూ మంచి వాళ్ళతో ఉంటే మీ మైండ్ మీ వే ఆఫ్ థింకింగ్ కూడా ఒక మంచి వాడి లాగానే మారుతుంది. అదే మీరు చెడ్డవాళ్ళతో ఉంటే రాంగ్ పర్సన్స్ ఉంటే మీ వే ఆఫ్ థింకింగ్ మీరు చేసే పని కూడా రాంగ్గా ఉంటుంది. జైసే నిప్పు లాగా ఇక లే సభా జనవాసి. ఇక్కడ నిప్పు అంటే ఏంటి, నిప్పు అంటే కింగ్. ఇక్కడ ఏమంటారంటే ఒక కింగ్, ఇత్తర్ అంటే ఏంటిది మళ్ళా పర్ఫ్యూమ్ ఆర్ సెంట్ ఏదైనా అనొచ్చు మీరు. సో ఒక రాజు తన గర్భాలను వచ్చి అక్కడ ఓల్డెన్ డేస్ లో మినిస్టర్స్ ఎలా కూర్చొని ఉంటారో సో అలా అంటున్నాడు. ఒక రాజు ఒక సెంట్ ఆఫ్ పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఎలా స్మెల్ వస్తుందో ద సేమ్ వే మీరు మంచి వాళ్ళతో ఉంటే వాళ్ళ మంచితనం మీకు ఆటోమేటిక్ గా వస్తుందంట. నెక్స్ట్, करे बुराई सुख चले कैसे पावे कोई रोपे बुरवा आम कहां से कोई. సో ఇక్కడ ఈ పోయం ఏమంటున్నారంటే బ్రిడ్జిదాస్ ఏమంటున్నారంటే ఒక మంచి బ్యాడ్ థింక్ గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్ సెట్ రాంగ్ ఉంటే మీరు ఆలోచించేది తప్పుగా ఆలోచిస్తే మీరు చేసే పనులు ఆటోమేటిక్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటారు, ఏదైనా ఒక మంచి లైఫ్లో ఫస్ట్ పోయం ఎలా ఉంది, మీ మంచి వాళ్ళు ఉంటే మీ మంచి వాళ్ళు లాగానే మారుతారు, చెడ్డవాళ్ళతో ఉంటే చెడ్డవాళ్ళు లాగానే మారుతారు. సో ఇక్కడ సెకండ్ పోయంలో దాని రిలేటెడ్ చెప్తున్నాడు. ఒకవేళ మీరు మంచి వాడిలాగా మీ మైండ్ సెట్ మీరు ఆలోచించేది చెడ్డది అయితే తప్పు అయితే ఆటోమేటిక్ మీ మైండ్ కూడా మీరు చేసే పని కూడా రాంగ్ అవుతుంది. జైసే బోల్ బిరవా ఆకు ఆమ్ కహాతే హోయ్. అయితే రోపే అంటే ఏంటిది, రోపే అంటే ఏంటి, మనం ఏమంటాం పండించడం, మనం ఏదైనా సీడ్ని ఎలా నాటుతాం అది. బిరువా అంటే మనకి జిల్లెడ్ చెట్టు అంటాం చూడండి, జిల్లెడ్ చెట్టు లాంటిది ఏదో అంటాం చూడండి అది. సో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నాడంటే మీరు ఒకవేళ మామూలుగా అంటే మ్యాంగో కావాలంటే మీరు మ్యాంగో చెట్టునే మ్యాంగో సీడ్ని నాటాలి తప్ప జిల్లెడ్ సీడ్ని నాటితే మీకు మామిడికాయలు రావు కదా అంటారు. అంటే ఏంటిదంటే మీరు ఏ విత్తనం వేస్తే అదే పండుతుంది. సో మీరు మీ మైండ్లో మంచి థింకింగ్ ఉండి మీరు మంచి పని చేస్తే ఆటోమేటిక్ మంచిగా అవుతుంది. రాంగ్ థింకింగ్తో మీరు రాంగ్గా ఆలోచిస్తే రాంగ్ వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. करत अभ्यास थे जर्मनी होठ सुजान रसली आवत जात थे सिलपट तरपरत निशान. సో ఇది చెప్పకముందు మీకు ఒక స్టోరీ చెప్తాను. 7th or 6th I think ఈ 2 క్లాసెస్లో ఒక స్టోరీ ఉంటుంది. ఏ స్టోరీ ఉంటుంది అంటే ఒక ఓల్డెన్ డేస్లో ఒక అబ్బాయి ఉంటాడు, చాలా ఫూల్ అనమాట. చాలా ఫూల్ అంటే తనకి ఏది చెప్తే మర్చిపోతారు, చాలా డల్. సో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు బాగా రిచ్ వాళ్ళైనా వాళ్ళ మమ్మీ డాడీ చాలా రిచ్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేసినప్పుడు ఆశ్రమానికి పంపిస్తారు, ఇక్కడ ఉంటే చదువుకోవద్దు అని చెప్పేసి. అప్పుడు ఓల్డెన్ డేస్లో మనకి స్కూల్ టీచర్స్ లాగా ఉండకపోతుండే, అక్కడ ఆశ్రమాలు ఉంటుంటే అక్కడ ఋషి వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అక్కడికి పంపిస్తారు, తను అక్కడికి వెళ్ళి చదువుకున్నా కొంచెం బాగా పడుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారు. సో అక్కడికి పోయినా తను మారాడు, అక్కడికి పోయినా తన అలానే ఉంటాడు, అలానే డల్గా ఉంటాడు, ఏదో చెప్పినా మర్చిపోతాడు. ప్రతిరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. సో లాస్ట్ ఒక రోజు ఏమవుతుంది, వాళ్ళ టీచర్ ఏమంటారు, నీతో కాదు, నువ్వు చదవరు, నువ్వు వేస్ట్, నువ్వు దీనికంటే మంచిగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, అక్కడ
మీ డాడీకి ఉన్న పొలం దాంట్లోనే పని చేసుకుని నువ్వు ఇక్కడ చదవలేవు, నువ్వు వేస్ట్ అని చెప్పి వాళ్ళ టీచర్ తిట్టి పంపించేస్తాడు. సో అదే బాధపడుకుంటే ఏడుచుకుంటూ అక్కడ ఆశ్రమం నుంచి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో మధ్యాహ్నం ఒకసారి ఏమవుతుంది, బాగా దాహమైనప్పుడు ఒక బావి దగ్గర ఆగుతాడు. ఒక చెట్టు దగ్గర కూర్చొని బావి దగ్గర నీళ్ళు తాగి చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఏడుస్తాడు. సో సడన్గా అక్కడ చూస్తాడు, ఏమని చూస్తాడు, బావిలో నుంచి నీళ్ళు తీయడానికి తాడుతో ఏదైతే తాడుతో వాళ్ళు బయటికి లాగుతుంటారో ఆ తాడు వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న సైడ్ ఉన్న రాళ్ళన్నీ కోసుకోపోతాయి. అంటే ఏంటిది, రబ్ అవ్వడం వల్ల, అంటే తాడుతో బయటికి లాగడం వల్ల అక్కడ ఉన్న సైడ్స్కి ఏదైతే స్టోన్స్ ఉంటాయో వాళ్ళు బావి చుట్టూ ఏదైతే కడతారో అవన్నీ కట్ అయిపోతున్నాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఆ బిందెలు ఏవైతే ఉంటాయో బిందెలు కింద పెట్టి దగ్గర అక్కడ కొంచెం గుంతలాగా, అంటే కొంచెం డౌన్ లాగా అయిపోయింది. సో తను ఏమనుకుంటాడు, తనను చూసి బాగా ఆలోచించి అనుకుంటాడు, ఏంటిది, ఒక చిన్న తాడు అంత పెద్ద రాయిని కట్ చేస్తుంది, అంటే రాసి అంటే ఇట్లా రబ్బే ఒక రాయిని కట్ చేస్తుంది. ఒక బిందె పెట్టడం ప్రతిసారి కింద పెట్టడం వల్ల ఒక సిమెంట్ ఉన్న ఫ్లోరే కింద డౌన్ అయిపోతుంటే నేను కష్టపడి చదివితే నేను అనుకుంటే చేయలేదని చెప్పి బాగా ఆలోచించి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాడు. సో అలా దాని గురించి ఎగ్జాంపుల్ ఇది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, కరెక్ట్ అభ్యాస్తే జర్మనిత్ హోత్ సుజాన్. అంటే ఏంటిదంటే ఏదైనా పని రాకపోతే మనం ట్రై చేస్తున్నాం. ఒక ఆన్సర్ రాలేదు, ఫర్ సపోజ్ మీకు ఒక ఆన్సర్ రాకపోతే దాన్ని ఒక 2 times 3 times 5 times 10 times 12 times 20 times చదివితే ఏదో ఒకసారి రిపీట్ చేస్తే కానీ ఏదో ఒకసారి ఆన్సర్ మీకు గుర్తుండిపోతుంది. సో తను అదే అంటున్నాడు, కరెక్ట్ అభ్యాస అంటే ఏంటి, చదివి జర్మనిత్ హోత్ సుజాన్. అంటే జర్మనిత్ అంటే ఫుడ్, జర్మనిత్ అంటే ఫుల్ అంటే ఒక డల్ అబ్బాయి. ఓకే, సుజాన్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్. సో అదే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, కరెక్ట్ అభ్యాసం అనేది చదువుతా ఉంటే ఒక డల్ పర్సన్ అయినా, చదువు రాని మనిషి అయినా లాస్ట్కి ఒక ఇంటెలిజెంట్ పర్సన్గా మారిపోతాడు. రసరీ యావత్ జాతులే సిల్పడ్ పరత్ నిశాన్. సో రసరీ అంటే ఏంటిది, రోప్, మనం తెలుగులో తాడు అన్నాం. సిల్ అంటే ఏంటిది, స్టోన్. సో తను అదే అంటున్నాడు, రసరీ యావత్ జాతుతే సిల్పడ్ పరత్ నిశాన్. అంటే ఏంటిది, ఇప్పుడు నాకు చెప్పిన స్టోరీ ఉంది కదా, తాడుతో లాగి ఒక స్టోనే కట్ అయిపోతుంటే, ఒక రోప్తో లాగి ఒక స్టోనే కట్ అవుతుంటే చదివి నాకు రాదు అని అనుకున్న వాడు చదివి బాగా కష్టపడి చదివితే ఎందుకు ఇంటెలిజెంట్ కాలేదని చెప్పి మనకు ఒక పోయంలో ఒక ఎగ్జాంపుల్గా తను ఇది చెప్తాడు అనమాట. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇదేంటి, మీరు రాసిన ప్రతి దాంట్లో మంచితనం ఉంటుంది. అంటే ఏంటిది, ఏదైనా చేసేటప్పుడు అది గుడ్ థింక్ కోసమే, అంటే దానివల్ల మనకి ఏదైనా మంచి నీతి గుణం ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ పోయమ్స్ అనమాట. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ వర్క్ బుక్లో తెలుగు వర్షన్ ఉంది. సో నా తెలుగు కొంచెం క్లియర్గా ఉంటుంది, డోంట్ మైండ్. సో ఆ తెలుగు వర్షన్ కూడా చూసి చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.